చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్థాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే, చెప్పు తమ్ముడు. అన్నయ్య, లైన్ లైన్ మన 30 లారీలు కనపడట్లేదంట. ఏమయ్యో తెలియట్లేదన్నయ్య. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే. హలో, వీరేదో తమిళనాడు కిడ్నాప్ చేశారు నాన్న. నన్ను కాపాడు నాన్న. నా పీకల మీద కత్తి పెట్టారు నాన్న. కాపాడు నాన్న. నువ్వు నా 30 లారీలను ఎత్తుకెళ్ళావు, నేను నీ ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోట్ చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది. వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణుణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు. మొత్తానికి నాది శ్రామిక జాతి. ఏదో విధంగా వదిని తీసుకొచ్చి పక్కింట్లో దింపేశాం. అది కరెక్టే చేశాడు. నువ్వేం చేసావు? ఇప్పుడు చూడరా మన జంతర్ మంత్ర పని. చెప్పరా బయలు. మన ఇంటి పక్కన దిగిందే గోమతీదేవి. తనని గుళ్ళో ఎవరో 4 రౌడీ వెదలు అల్లరి పెడుతున్నారంట. కొంచెం వెంటనే వెళ్లి చూడండి అన్నయ్య. ఇప్పుడే వెళతా. బయలు, ఏం ప్లాన్ వేసావు? ఆల్రెడీ నేను 4 రౌడీని సెటప్ చేశా. ఇప్పుడు రౌడీస్ గోయింగ్, అన్నయ్య కమింగ్. మీ అన్నయ్య మామూలుగానే కొడతాడు, ఇక వదిన అల్లరి పెడితే పచ్చడి కింద కొట్టేస్తాడు. అది చూడగానే క్రీగంట వదిన చూడగా అన్నయ్య వారకంటితో చూస్తాడు. ఆ తర్వాత లవ్స్ గ్రోయింగ్స్. పాత ఐడియా. నిన్న నైట్ మెనీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూశాను. అన్ని సినిమాల్లోనూ ఈ సీన్ ఉంది. అందువల్ల ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇది డెఫినెట్ గా వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్? ఇదే గోమతి దేవి గ్రూప్ లో జాయింట్ లేసే అమ్మాయి కదా. ఇక్కడ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అది కాదు చంటి. అయ్యో, నేను చెప్పేది విను. నేను చెప్పే ముందు అన్నయ్య అబ్బా, నా మాట విను. నేను ఎందుకు అలా అంటున్నానంటే, అది ఏంట్రా ఇది? ఏం లేదే. ఏరా, బీడీ తాగిన వాసనకి బీరు తాగిన వాసనకి తేడా తెలీదురా నాకు. ఎప్పుడు యాక్టివేట్ చేసేవరా ఈ సీమినే? నేను చెప్తా. వీళ్ళన్నయ్య ఇంటి తాళం మాత్రమే ఇచ్చారు, కానీ ఈయన గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, కేబుల్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఆవుదం తాగిన పిల్లాళ్ళ మొహం పెట్టుకుని ఎప్పుడిచ్చేవరా ఇన్ని కనెక్షన్లు? రే పిసికింది చాలురా, చండాలాన్ని చూడలేకపోతున్నా. ఎందుకు వర్కౌట్ అవదు? యాక్చువల్ గా గోమతి దేవికి ఈ దెబ్బలాట్లే నచ్చవు. తనొక పువ్వు లాంటిది. చిన్న శబ్దం విన్నా కూడా బెదిరిపోతుంది. దెబ్బలాడడం చూసిందంటే మీ అన్నయ్య మొహం కూడా చూడదు. నిన్ను అయ్యో అన్నయ్య! అన్నయ్య! జల్దీ జల్దీ. అయ్యో! రే రౌడీస్,
రే రౌడీ బాయ్స్ ఆగండ్రా చెప్పేది వినండ్రా. ఫైట్ క్యాన్సిల్. ఇచ్చిన 10,000కి చపాతీ పిండి కొరుక్కుని ఇళ్లకు వెళ్ళిపోండి. నో డిష్. ఏంట్రా ఏదో నెల్లూరు మెస్ లో పప్పానంలో ఒక నెయ్యి కావాలన్నట్టు నెయ్యి అంటారు. ఫైట్ క్యాన్సల్. వాపస్ జావో. పైసలు తీసుకున్నాం ఖచ్చితంగా ఆగండ్రా ఒక్క నిమిషం ఆగండ్రా. హలో, ఆ గోర్ఖా రౌడీని ఆపేసావా? వీళ్ళు మరీ నిజాయితీ గల రౌడీలో ఉన్నారా? తీసుకున్న దాన్ని కొట్టకుండా వెళ్ళరట్రా. ఇప్పుడు ఏం చెప్తాను? ఏ బేలో ఫోన్ వాళ్ళకి ఇవ్వు. ఒక్క నిమిషం ఇదిగో. అచ్చా సాబ్, ఓకే సాబ్, ఠీక్ హై సాబ్. రే పెద్ద లాయర్ని, నేను చెప్పింది విన్ని రౌడీ బాయ్స్. నువ్వు చెప్పగానే ఠీకే అనేసారు. ఎందుకు రా వెపన్స్ తీస్తున్నారు? ముझे समझ गया. अब शुरू कर. I'm so sorry. పర్లేదు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదండి. సరే, జాగ్రత్త. ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతంగానే ఉంది. But I'm so sorry. ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది రెడ్ కాదమ్మా, నా బ్లడ్.